వెల్కమ్ బ్యాక్. అలైన్ కాలేజ్ ఆగడాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉన్నటువంటి కాలేజీల యొక్క అరాచకాలు ఒక రకంగా ఉంటే ఎటువంటి పర్మిషన్స్ లేకుండా సమ్మర్లో క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కాలేజీల పేరులో అవతరించినటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్ల ఆగడాలు అనేవి ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఇలాంటి నిర్వాకాలు చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ దగ్గర ఉన్నాం, కాలేజ్ కమ్ ఇన్స్టిట్యూషన్. కానీ వీళ్ళకు ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ తతంగం అంత చదువు పేరుతో తతంగాలు కొనసాగిస్తున్నారు. సరే, మనకి ఇక్కడ బోర్డులో కనిపిస్తుంది ఎల్ఎన్ ఐఐటి జేఈ నీట్ యూజీ ఒలింపియాడ్స్ పేరుతో వీళ్ళు క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంటర్ కాలేజ్ నిర్వహిస్తున్నారు. అలాగే విద్యార్థులకు మేము ఇటు ఐఐటి కోచింగ్ ఇస్తున్నాము, లేకపోతే నీటు యూజీకి సంబంధించిన ఒలింపియాడ్స్ కోచింగ్లు ఇస్తున్నాం అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ క్లాసులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఒకసారి మనం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం క్లాస్ రూమ్లోకి. అసలు ఇప్పటికే క్లాసులు అనేవి లోపల మనం ముందుగా వెళ్ళి చూసినప్పుడు క్లాసులు అనేవి రన్ అవుతూనే ఉన్నాం. బయట పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు, ఇటు క్లాస్ రూమ్స్కు సంబంధించినటువంటి అన్ని విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ. అయితే ఇప్పటికే ఇంటర్ బోర్డు చాలా క్లియర్గా చెప్పింది, మార్చి 30 నుంచి ఇటు జూన్ 1వ తారీఖు వరకు కూడా కాలేజీలు అనేవి మూసివేస్తున్న కాలేజీలకు సెలవులు ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టం చేసింది ఇంటర్ బోర్డు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇప్పటికే ఇంటర్ క్లాసులు అనేవి రన్ చేస్తూ ఉన్నారు. మరోవైపున కోచింగ్ల పేరుతో కోచింగ్లు కూడా ఇస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటికీ సంబంధించి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే వీళ్ళు క్లాసులు నిర్వహించిన కాలేజ్ అనేది కూడా కనీసం ఎటువంటి అఫిలియేషన్ లేదు. అలాగే అక్షరా కాలేజ్ అనేటువంటి మరొక కాలేజ్ పేరు మీద అఫిలియేషన్స్ తీసుకొని వీళ్ళు క్లాసులు నిర్వహిస్తున్నారు. అలాగే ఇటు ఇక్కడ అలెన్ అనేటువంటి బ్రాండ్ పెట్టినప్పటికీ కూడా లోపల ఇటు ఈ అలెన్ బ్రాండ్కు సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్స్ మీద అలెన్ బ్రాండ్కు సంబంధించినటువంటి దాన్ని నోటిఫై చేయమనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే తెలియజేస్తున్నారు. మనం ఒకసారి లోపల చూడొచ్చు. ఆల్రెడీ అడ్మిషన్స్కు సంబంధించి లోపల కార్యకలాపాలు అనేవి కొనసాగుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అంతా ఓపెన్ చేసి ఉంచారు. అలాగే కౌన్సిలర్స్, అకాడమిక్ కౌన్సిలర్స్, అలాగే కౌన్సిలింగ్కు సంబంధించినటువంటి పూర్తి కార్యకలాపాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రశ్నించినటువంటి సందర్భంలోనే వాళ్ళు పూర్తి విషయాలను కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, అంటే మీకు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా కాలేజీలు అనేవి నిర్వహిస్తున్నారని సంగతి తెలుస్తుంది. I don't understand Telugu. Yeah, you can speak in English. I didn't understand your question. Yeah. I didn't understand your question. So now summer days, classes are going, inter classes. Is there any permissions to do this? This is not inter classes. This is not inter classes going on. Your lecturers already told me inter classes are going on. It's not inter classes. No sir, ఆల్రెడీ మాకు తెలుసు సార్. ఇప్పుడు ఇంటర్ క్లాసెస్ అనేవి కొనసాగుతున్నాయి. ఒకసారి లోపల జరుగుతున్నటువంటి క్లాసులకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు లేదని చెప్తున్నారు. ఒకసారి కమ్ దిస్ సైడ్ మనం ఒకసారి చూడొచ్చు. వీళ్ళు లోపల క్లాసులు నిర్వహిస్తూ కూడా క్లాసులు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా అడ్డుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మనం ఒకసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే ఆల్రెడీ లోపల క్లాసులు అనేవి రన్ అవుతున్నటువంటి దృశ్యాలను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళు కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. లోపల స్టూడెంట్స్కి క్లాసులు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు ఒకసారి లోపల చూసినటువంటి ఒక నిమిషం సార్. క్లాసెస్ మీరు ఎందుకు లోపల స్టూడెంట్ ఒకసారి చూడొచ్చు. లోపల క్లాసెస్ అనేవి ఒక నిమిషం మీరు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు? క్లాసెస్ అనేవి వితౌట్ పర్మిషన్స్ అనేవి స్టూడెంట్స్ కి క్లాసెస్ అనేవి ఎందుకు నిర్వహిస్తున్నారు? మీరు డోంట్ ట్రై టు మ్యాన్ హ్యాండిల్. మీరు మ్యాన్ హ్యాండిల్. ఇప్పుడు మీకు అలెన్ బ్రాండ్ తో ఎటువంటి ఒక నిమిషం మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే అలెన్ బ్రాండ్స్ తో ఎటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వము అనేటువంటి విషయాన్ని ఇక్కడ టీచర్లే తెలియజేస్తున్నారు. అలాగే ప్లస్ అక్షరా కాలేజీ పేరు మీద ఎటువంటి అఫిలియేషన్స్ అనేవి లేకుండా మీరు కాలేజీని ఎట్లా నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి మా ప్రశ్న. I already asked you, sir. No, you can speak in English. క్లాసెస్ అనేవి ఎందుకు నిర్వహిస్తున్నారని ఇప్పుడు తెలుగు వచ్చినటువంటి సార్. ఇప్పుడు ఓకే, క్లాసెస్ అనేవి ఇప్పుడు సమ్మర్లో ఆల్రెడీ మార్చి 30 నుంచి ఒక్క నిమిషం సార్, మార్చి 30 నుంచి జూన్ 1 వరకు సమ్మర్ క్లాసెస్ అనే దానికి క్లాసులు అనేవి నిర్వహిస్తున్నాము అనేటువంటి విషయాన్ని అడ్మినిస్ట్రేషన్లో ఉన్న కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్సే మాకు స్వయంగా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మీరేమన్నా చెప్తారా? స్వయంగా మీరే మాకు తెలియజేసినటువంటి విషయం ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ అసలు అలెన్ బ్రాండ్ మీద మేము ఒక్క సర్టిఫికేట్ కూడా ఇవ్వము అనేటువంటి విషయం మీకు తెలియజేస్తారా లేదా? మీరు చెప్పారా? కాదు, సమ్మర్ క్లాసెస్ కాదు రన్ చేస్తుంది. సమ్మర్ క్లాసెస్ కాదు. మీరు అడిగారు కదా. ఓకే, చెప్పండి. సమ్మర్ క్లాసెస్ కాదు, బ్రిడ్జ్ కోర్స్ అంటాం దాన్ని. బ్రిడ్జ్ కోర్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి వచ్చున్నారు, వాళ్ళకి బేసిక్స్ కావాలి కాబట్టి ఉన్నాయి సార్. ఎటువంటి పర్మిషన్స్ ఇప్పుడు అలెన్ బ్రాండ్ అని బయట పెట్టారు కదా, అలెన్ అని చెప్పని పెట్టారు. దాని పేరు మీద సర్టిఫికేట్స్ అనేవి మీరు ఇష్యూ చేస్తున్నారా? ఏదండి? అలెన్ పేరు మీద
అలెన్ పేరు మీద కోచింగ్ ఇన్స్టిట్యూట్ అండి ఇది. కోచింగ్ ఇన్స్టిట్యూట్ పేరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది స్టూడెంట్స్ కి ఇష్యూ చేస్తున్నారా? కోచింగ్ ఇన్స్టిట్యూట్ అండి. సార్ ఇప్పుడు అలనే బ్రాండ్ కి సంబంధించి మీరు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ లో మేము ట్రైనింగ్ ఇచ్చి అఫిలియేషన్స్ అనేవి చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి ఎటువంటి స్టూడెంట్స్ కి ఏమైనా ఉంటుందా ఐడెంటిఫికేషన్? ఉంటుంది కదా సార్. కోచింగ్ చెప్తున్నాం కదా, కోచింగ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్. మేము ఎటువంటి అలెన్ బ్రాండ్ పేరు మీద అసలు మేము ఏమి ఇవ్వము స్టూడెంట్స్ అనే విషయం చెప్పారు కదా. ఇప్పుడు మీ కౌన్సిలర్స్ ఇప్పుడు లోపల కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళని అడిగినప్పుడు మీరేమడిగారు? నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను. ఇంటర్ కాలేజెస్ కు సంబంధించినటువంటి కాలేజ్ కి పర్మిషన్ ఉందా ఇంటర్ క్లాసులు నడపడానికి? ఇంటర్మీడియట్ క్లాసెస్ నడపటం లేదు. అసలు కాలేజ్ నిర్వహించడానికి పర్మిషన్ ఉందా? ఇంటర్మీడియట్ కాలేజీ నిర్వహించాలంటే ద టైమ్ ఆఫ్ జూన్ స్టార్ట్ చేసుకుంటాము. ఓకే, పర్మిషన్ ఉందా? అంటే మీరేమడుగుతున్నారు నాకు అర్థం కాల. ఇది కోచింగ్ ఇన్స్టిట్యూట్ అండి. లేదు, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇంటర్ కాలేజ్ కు సంబంధించి క్లాసులు అనేవి అక్షర అనే ఒక ఫౌండేషన్ అక్షర కాలేజ్ నుంచి సార్ ఒక్క నిమిషం అక్షర అనే దాని పేరు మీద నుంచి అఫిలియేషన్ తీసుకొని క్లాసులు నిర్వహిస్తున్నాం అనే విషయాన్ని తెలియజేశారా లేదా? నేను అన్నది అదే సార్, కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇది. కోచింగ్ ఇన్స్టిట్యూట్ కమ్ కాలేజ్ అనే సంగతి కూడా తెలియజేశారు కదా. కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అండి. ఒకసారి స్టూడెంట్స్ కనుక్కుందాం, అందరినీ క్లాసులు నిర్వహిస్తున్నారా లేదా క్లాసులు జరుగుతున్నాయా లేదా విషయం స్టూడెంట్స్ కనుక్కుందాం. అదే విషయం సార్, కోచింగ్ నో సో వీళ్ళు కొంత తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. వాస్తవానికి క్లాసెస్ అనేవి రన్ చేస్తూ ఉన్నారు, క్లాసెస్ నడిపిస్తున్నారు, అలాగే కోచింగ్ పేరుతో కోచింగ్ కూడా ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. అయితే దీన్ని ఒకసారి తెలియజేసినటువంటి సందర్భంలో మాత్రమే దీన్ని కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి లోపల ఆల్రెడీ స్టూడెంట్స్ కి ఇప్పటికే హాలిడేస్ అనే సంగతులు బయట 40 degrees Celsius సమ్మర్ ఉష్ణోగ్రతలు ఉన్న విషయం తెలిసిన తర్వాత కూడా ఇప్పటికే ఇంటర్ బోర్డు చాలా స్పష్టంగా తెలియజేసింది, ఎటువంటి ఒకవేళ క్లాసుల పేరుతో ఏం చేసినా సరే కఠిన చర్యలు ఉంటాయి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అనే విషయాన్ని. సో వీటన్నిటిని కూడా ఆ పక్కన పెడచెవిని పెట్టి ప్రస్తుతం క్లాసులు నిర్వహిస్తున్నారు. దాన్ని ఒకసారి విద్యార్థులను చూపించే ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి మొత్తం చూడొచ్చు, అన్ని బ్లాక్లలో కూడా క్లాసెస్ అనేవి జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి G107 అలాగే మొత్తం అంతా కూడా లోపలంతా స్టూడెంట్స్తో క్లాసులు రన్ చేస్తూ ఉన్నారు. మరోవైపున ఇన్స్టిట్యూషన్కి సంబంధించి విద్యార్థులతో అటు లెసన్స్ అనేవి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఇక్కడ అలెన్ కాలేజ్కు సంబంధించి పూర్తిగా ఇటు లోపల విద్యార్థులను క్లాసులు కొనసాగిస్తూ సమ్మర్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను వాస్తవానికి లోపల స్టూడెంట్స్ను అయితే పర్మిషన్స్కు సంబంధించి మాత్రం తమ దగ్గర పర్మిషన్స్ అనేవి ఇంటర్ కాలేజ్కు సంబంధించినటువంటి పర్మిషన్స్ కావచ్చు, లేకపోతే మరోవైపు ఇటు వేరొక కాలేజ్ పేరు మీద తాము పర్మిషన్స్ అనేవి తీసుకొని తమకు పర్మిషన్ లేదు కానీ వేరొక కాలేజ్ పర్మిషన్ మీద మాత్రం తాము ఇక్కడ క్లాసులు నిర్వహిస్తున్నాం అనేటువంటి విషయాన్ని అక్కడ కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్స్ తెలియజేస్తున్నారు. మరోవైపున వీళ్ళు క్లాసులు నిర్వహించట్లేదని కొంతమంది ఎప్పుడైతే మనల్ని చూసిన తర్వాత వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. మరోవైపు అంతకంటే ముందు ఆఫ్ ది కెమెరా మాత్రం ఇక్కడ క్లాసులు నిర్వహిస్తున్నాము, అలాగే ఇటు కోచింగ్ కూడా నిర్వహిస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. కానీ కెమెరాస్ ఆన్ అయిన తర్వాత మాత్రం ఇది ఓన్లీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎల్ఎన్ అనే ఒక బ్రాండ్ మీద ఎటువంటి సర్టిఫికేట్స్ కానీ ఈ బ్రాండ్ను మాత్రం మేము ప్రమోట్ చేయట్లేదు, ఈ బ్రాండ్కు సంబంధించి కూడా ఎటువంటి లీగల్గా సర్టిఫికేట్స్ అనేవి స్టూడెంట్స్కు జారీ చేయనటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది.